హైదరాబాద్ ఉప్పల్ భగాయతిలో సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ నిర్లక్ష్య వైఖరిపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లోకాయుక్తను ఆశ్రయించింది. ఉప్పల్ భగాయత్లోని సమస్యలపై 2024లో లోకాయుక్తలో కేసు వేశారు. ప్రతివాదులుగా జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏను చేర్చామని ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత వాయిదాల్లో హెచ్ఎండీఏ కౌంటర్ వేసిందని, అందుకు బదులుగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కౌంటర్ వేశామన్నారు. లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనలో హెచ్ఎండీఏ తాత్సారం చేస్తుందని లోకాయుక్తలో వాదించారు. 2005లో ఉప్పల్ భూములను దాదాపు 720 ఎకరాలను హెచ్ఎండిఏ వారికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చాము. అప్పుడు హెచ్ఎండిఏ వారు మాకు చాలా గొప్పగా డెవలప్ చేస్తాం, ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి మాకు చెప్పిండ్రు. ప్లాట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఏమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా మర్చిపోయారు. దీని మీద మీకు ఏం అర్థం కాక మేము లోకాయుక్తను ఆశ్రయించినాము. ఇప్పుడు జిహెచ్ఎంసీని అదేవిధంగా హెచ్ఎండిని పార్టీ చేసినాము. హెచ్ఎండిఏ వారు మాకు ఒకటి రిప్లై నోటీస్ ఇచ్చారు. దీని మీద రిప్లై కోసం మేము జిహెచ్ఎంసీ వారి గురించి ఎదురు చూస్తున్నాము. వాళ్ళ ద్వారా కౌంటర్ వేయలేదు. ఈ 4 ఏళ్లలో మేం పడ్డ బాధ మాకు తెలుసు. మొత్తానికి అన్ని బాగుంటాయి, దీనికి అనుభవించినట్టు అనమాట. అక్కడ పోయినప్పుడల్లా అక్కడ కుక్కల మీద పెడతా, దోమల మీద, పోలీసులు సంపాదించి అన్ని ఎక్కడ పోయినా కానీ అన్ని టెన్షన్లే. గత 4 సంవత్సరాలుగా ఏ విధమైన డెవలప్మెంట్ చేయకపోగా ఉన్నది కూడా పాడు చేశారు. వీధి దీపాలు సరిగా లేవు. తర్వాత దోమల పెద్ద విపరీతంగా ఉంది. పక్కనే నాలా ఉంది, దానిపైన ఫాగ్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏ దానిపై వాళ్ళు ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వడం లేదు. ఈ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా బంద్ అయింది. ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళని అడిగితే జిహెచ్ఎంసీ వాళ్ళ పేరు, జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే హెచ్ఎండిఏ వాళ్ళ పేరు చెప్తున్నారు. ఇంకో వరదలు వచ్చినప్పుడు రోడ్ల మీద డ్రైనేజీ బాగా పొంగడం, వాటర్ అవ్వడం, అది బాగా సమస్య ఉన్నది. సో ఇలాంటి సమస్యలు లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ మాకు కోఆపరేట్ చేసి భగాయతిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.